దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ని విస్తరించే ప్రయత్నం చేసిన ఆ పార్టీ అధినేత కేసీఆర్కి కాలం కసిరాలేదని చెప్పాలి. ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉన్నా తెలంగాణలోనే బీఆర్ఎస్ ఓటమి చెందడంతో ఆ ప్రభావం మిగిలిన రాష్ట్రాలపైన పడింది. ప్రస్తుతం తెలంగాణలోని పార్టీ వ్యవహారాల్ని కేసీఆర్ అంతగా పట్టించుకోవడం లేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేసీఆర్ మేనల్లుడు మాజీ మంత్రి హరీష్ రావులే అన్ని వ్యవహారాలని చక్కబెడుతున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికిని చాటేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చిన తర్వాత మహారాష్ట్ర, ఒడిశా, ఏపీలోనూ బీఆర్ఎస్ కార్యకలాపాలను మొదలుపెట్టారు. రాష్ట్ర అధ్యక్షుల నియామకము చేపట్టారు. అయితే ఇంతలోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రావడం, అక్కడ ఓటమి చెందడంతో మిగిలిన రాష్ట్రాల్లో పార్టీ కార్యక్రమాలపై అంతగా బీఆర్ఎస్ ఫోకస్ పెట్టలేకపోయింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. పార్టీ కేడర్ కూడా దూరం అయ్యారు. పార్టీ కార్యక్రమాలు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. కేసీఆర్ కూడా సైలెంట్ కావడంతో ఆయా రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఖాళీ కాబోతున్నట్లు అర్థమవుతోంది. మరికొద్ది రోజుల్లోనే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతూ ఉండడంతో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్ మహారాష్ట్ర అధ్యక్షుడు మాణిక్రావుతో పాటు పార్టీ కీలక నేతలు ఈరోజు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను కలవనుండడంతో ఎన్సీపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతోందనే ప్రచారం జరుగుతోంది. అక్టోబర్ 6వ తేదీన పూణేలో ఎన్సీపీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో బీఆర్ఎస్ మహారాష్ట్ర నేతలంతా ఎన్సీపీలో చేరుతారని, ఆ పార్టీని ఎన్సీపీలో విలీనం చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక మిగిలిన రాష్ట్రాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉండబోతోందట.